హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఎంతో ట్రెడిషనల్ అయిన పాల తాలికల రెసిపీ చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, పూజ టైంలో హడావిడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నా. దాంట్లో వచ్చేసి 1 కప్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకోవాలి, మనకి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ వచ్చేసి పిండి అనేది వేసేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది పొడి బియ్య పిండి అండి. ఈ బియ్య పిండి వేసుకుని బాగా ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఉండలేమీ లేకుండా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా మొత్తం అంతా ఒత్తుకోవాలి. ఈ విధంగాని మొత్తం ఈ విధంగా కొంచెం నెయ్యిని చేతికి రాసుకుని ఈ విధంగా ఒక బాల్ లాగా చేసుకోవాలి. మొత్తం పిండి అంతా సాఫ్ట్గా ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనమైతే కొన్ని ఉండ్రాళ్ళు అలాగే కొన్ని పాల తాలికలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది చూడడానికి, అలాగే టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం అన్నీ ఈ విధంగా చేత్తో అయితే ఒత్తేసుకోండి. మీకు చాలా ఈజీగా అవ్వాలనుకుంటే మనకి జంతికలు గొట్టం ఉంటుంది కదా, దాంతోనైనా ఈ పిండిని పెట్టేసుకొని డైరెక్ట్గా పాలలోనైతే వేసేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చేత్తో చేయలేము, ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అని అనుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తో అయితే ఒత్తుకుంటే మనకి పాల తాలికలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఈ విధంగా పిండి మొత్తం అంతా ఈ విధంగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కూడా చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేనైతే సగ్గుబియ్యం కూడా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఆ తర్వాత ఈ విధంగా మొత్తం పాల తాలికల్ని ఉండ్రాలని చేసేసుకుని రెడీగా పెట్టేసుకుంటే మనకి మిగిలిన ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మొత్తం అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోనైతే మనం ఏ కప్తో తీసుకున్నామో పిండిని ఆ కప్పుకి ఒక పావు కప్పు అయితే బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒక ప్యాన్ పెట్టుకుని బెల్లంని అయితే ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగాని ఇలా నెయ్యి వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్వీట్కి నెయ్యి వేయడం వల్ల మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం కూడా వేసేసుకుని ఇక్కడ మనమైతే 1/4 కప్పు వాటర్ అయితే వేసేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బెల్లం అనేది మనకి ఏ పాకం రావక్కర్లేదండి. ఇక్కడ వచ్చేసి బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 ఉండ్రాలను అయితే పక్కకు తీసుకుని ఈ విధంగా వాటర్ వేసుకుని మనమైతే పిండిని కొంచెం పాలలాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం అయితే మొత్తం అయితే కరిగిపోయింది కదండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇక్కడ పాలను అయితే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేనైతే. మీరైతే ఒకవేళ 1/2 లీటర్ తీసుకుని 1/2 లీటర్ వాటర్ని కూడా కలుపుకొని చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల చిక్కగా ఉంటుందని ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనమైతే సగ్గుబియ్యం అయితే యాడ్ చేసేసుకొని తర్వాత సగ్గుబియ్యం అనేది కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా మనకి సగం ఉడికినట్టు బాగా ఉడికిపోయినట్టు ఈ విధంగా తెలుస్తుంది. అప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పాల తాలికలను కూడా వేసేసుకుని ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత పాల తాలికలను కూడా మొత్తం అన్నీ వేసేసుకుని గరిటెతో బాగా తిప్పకుండా ఇలాగ మీడియంలో ఒకసారి కదుపుకుంటే సరిపోతుంది. బాగా తిప్పితే మనకి పాల తాలికలు అనేవి విరిగిపోతాయండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఈ పాల తాలికలు మధ్యలోకి విరిస్తే మనకి ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. ఈ విధంగా మనమైతే మూత పెట్టుకుని మధ్యలో ఉడికించుకుని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకు పాల తాలికలు అనేవి ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు బెల్లం కరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని స్ట్రైన్ చేసేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి పాలు అనేవి వేసేటప్పుడు, లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాచీ పొడి కూడా వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి కూడా వేసేసుకుని కలిపేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.